అందరు బాధితులే. బంజారాహిల్స్లో అప్పుడు మన కార్యాలయం ఉండే, కూర్చొని ఉన్నాం. మధ్యాహ్నం పూట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కలుస్తారట. సరే రమ్మని హాల్లోకి పోయి, నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ ఉన్నాను వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాటి కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారు అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా పని, ఈ పని ఏం లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా, ఈయననే మా రెడ్డి సార్, మా గీన భూములు మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉన్నది, బతకలేక ఈయన కూడా మాతో నచ్చిందని చెప్పి. మరి ఏం చేస్తున్నా, ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టే లేదు సార్, ఇక మా పటేలని మేము ఇజ్జత్కు మొగద్దామని పెట్టుకున్నాము, మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము, మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు. మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి, కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం.